అంతర్జాతీయ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. యావత్ ప్రపంచం ఉత్కంఠగా చూస్తున్న ఒక డ్రామాకు తెరలేచింది. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే ఏకంగా భారత్, చైనా, బ్రెజిల్ వంటి బ్రిక్స్ పవర్ హౌజ్లకు ఒక వార్నింగ్ సైరన్ మోగించారు. యుద్ధంతో అట్టుడుగుతున్న ఉక్రెయిన్, రష్యా సంక్షోభం మధ్య రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న దేశాలపై నాటో కన్నేసింది. జూలై 16న యుఎస్ చట్టసభ్యులతో రుట్టే మాట్లాడుతూ, మీరు రష్యాతో బిజినెస్ కంటిన్యూ చేస్తే తీవ్ర పరిణామాలు ఫేస్ చేయాల్సి వస్తుంది. సెకండరీ శాంక్షన్స్ అంటే రష్యన్ ఎగుమతులపై భారీ టారిఫ్లు తప్పవు అని నేరుగా వార్నింగ్ ఇచ్చారు. పుతిన్పై ప్రెషర్ పెట్టి శాంతి చర్చలకు దిగమని ఒత్తిడి తేవాలని ఆయన బ్రిక్స్ దేశాలను డిమాండ్ చేశారు. లేదంటే ఇది బ్రెజిల్, భారత్, చైనాలపై మ్యాసివ్గా దెబ్బ కొడుతుంది అంటూ ఆయన మాటలు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ లాంటి కీలక నాయకుల హెచ్చరికలు కూడా తెరపైకి వస్తున్నాయి. 50 రోజుల్లో శాంతి డీల్ కుదరకపోతే రష్యన్ గూడ్స్ కొనే దేశాలపై 100% టారిఫ్లు వేస్తామని ట్రంప్ ఆల్రెడీ అల్టిమేటం ఇచ్చారు. రష్యా నుంచి ఆయిల్, గ్యాస్, యురేనియం కొనే దేశాలపై 500% టారిఫ్ విధించే బిల్లును కూడా యుఎస్ ప్రభుత్వం ప్రపోజ్ చేసింది. ఇది కేవలం హెచ్చరిక కాదు, ఒక బిగ్ థ్రెట్. ఆంక్షలున్నా సరే రష్యన్ క్రూడ్ ఆయిల్కి భారత్, చైనా మెయిన్ బయ్యర్స్ అయ్యాయి. జూన్ 2025 నాటికి మన ఇండియా ఆయిల్ ఇంపోర్ట్స్లో రష్యన్ క్రూడ్ వాటా ఏకంగా 40% దాకా చేరింది. ఇప్పుడు ఈ టారిఫ్లు పడితే మన చమురు ధరలు రాకెట్ లాగా పెరిగిపోతాయి. కొత్త సప్లయర్స్ కోసం పరుగులు తీయాలి. ఇది మన ఎనర్జీ సెక్యూరిటీకి బిగ్ ఛాలెంజ్. యుఎస్తో ట్రేడ్ డీల్స్ కూడా కాంప్లికేటెడ్ అవుతాయి. నాటో చీఫ్ చేసిన ఈ హై స్టేక్స్ వార్నింగ్ గ్లోబల్ ట్రేడ్లో ఎలాంటి గేమ్ చేంజింగ్ డ్రామాకి దారితీస్తుందో చూడాలి. అంతర్జాతీయ రాజకీయ ముఖచిత్రం ఇప్పుడు మరింత ఉద్రిక్తంగా మారింది. నెక్స్ట్ ఏం జరుగుతుంది? ప్రపంచం మొత్తం ఆన్సర్ కోసం వెయిట్ చేస్తోంది.